హలో, నేను మీ శేషరావు. అమరావతి తాత్కాలిక రాజధానిలో ఉన్నటువంటి నిధి భవన్ బూడిదైపోయింది, కాలిపోయింది. దాదాపు 300 మంది ఉద్యోగులు పరుగులు పెట్టారు ప్రాణం కాపాడుకోవడానికి. మరి ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్కి సంబంధించినటువంటి కార్యాలయంలో ఫైళ్లు తగలబడ్డాయి, ఎక్సైజ్కి సంబంధించినటువంటి కార్యాలయంలో ఫైళ్లు తగలబడ్డాయి, మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలబడ్డాయి. కొన్ని ఫైళ్లు బయట తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్ పక్కన తగలబెట్టారు. ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు. దీనికి కారణాలు ఏం చెప్తున్నారు? వైర్లు దెబ్బతిన్నాయి, షార్ట్ సర్క్యూట్ అయింది, ఆ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని నమ్ముదామా అని అంటే అధికారులు చెప్పింది నమ్మాలి. కానీ దీని వెనుక పెద్ద భోగాతం ఉందని చెప్పి చాలామంది అనుమానిస్తూ ఉంటారు. కేవలం 2024 ప్రభుత్వం మారిన సందర్భంగానే కాదు, మనం గతంలో 2019లో ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగినాయి. ఈవెన్ 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం భవన్లో ఉండేటువంటి ఫైల్స్ తగలబడ్డాయి. కొన్ని ఫైల్స్ని అయితే తీసుకెళ్లి మూసీ నదిలో వేశారు, హార్డ్ డిస్క్ను కూడా మూసీ నదిలో వేశారు. ఇవన్నీ మనకు కళ్ళెదుట కనిపించినటువంటి సంఘటనలు ఇవి. మరి ఊరికనే ఇవన్నీ జరుగుతాయా? ఏదో సంఘటనలు ఒకటి అరా జరుగుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వాలు మారినప్పుడే ఎందుకు జరుగుతాయి? అలాగే కేసులకు సంబంధించి కీలకంగా ఉన్నప్పుడే ఎందుకు జరుగుతాయి? మీకు ఇంకొక సంఘటన కూడా నేను గుర్తు చేస్తాను. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు పరారులో ఉన్నాడు ఆయన. ఆ రోజున క్వాడ్జీ అలాగే గ్రావెల్ తవ్వుకోవటంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం అనేది ఆ రోజున తెలుగుదేశం పార్టీ, ప్రత్యేకించి చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి చేసినటువంటి ఆరోపణలు. ఆ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. విచిత్రమైన పరిణామం ఏంటంటే కోర్టులో ఉండేటువంటి ఫైల్స్ కూడా మాయమైపోయాయి. ఆ ఫైల్స్ మాయమైపోయిన దాని మీద పెద్ద ఎత్తున రాజకీయ రగడ జరిగింది నెల్లూరులో. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నిధి భవన్ తగలబడింది. నిధి భవన్లో ఉండేటువంటి 3వ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా బూడిదైపోయింది. మరి దాంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయి అని అంటే కంప్లీట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఫైల్స్ తగలబడితే ఏమైంది, ఆన్లైన్లో మొత్తం ఉంటుంది కదా, మళ్ళీ హార్డ్ డిస్క్ని యాక్టివేట్ చేస్తే మొత్తం మళ్ళీ రికవర్ అవుతాయి కదా అని చెప్పి అనుకోవచ్చు. మనకు అందుతున్నట్టు సమాచారం ప్రకారం కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లు మొత్తం కాలిపోయాయి, మొత్తం స్మాష్ అయ్యాయి అని చెప్పి వస్తుంది. అంటే మళ్ళీ రికవరీ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇంకొక అనుమానం లేదంటే ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు. ఓకే, కాలిపోతే కాలిపోయి సర్వర్ నుంచి తీసుకోవచ్చు కదా, మళ్ళీ బ్యాకప్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. దీనికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు, అంటే ఎన్నికలు జరిగినటువంటి ముందు, అంటే పోలింగ్ అయిపోయింది, ఫలితాలకి పోలింగ్కి మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లో. దీనికి సంబంధించినటువంటి సర్వర్స్ ఉంటాయి, ఆన్లైన్ సర్వర్స్, ఇవన్నీ సచివాలయంలో ఉంటాయి. ఆ సందర్భంగా అసలు షట్ డౌన్ చేశారు, ఆ సర్వర్నే షట్ డౌన్ చేశారు. దాదాపు 3 days షట్ డౌన్ చేశారు. ఎందుకు షట్ డౌన్ చేశారంటే రీఫ్రెష్ చేయడానికి మేము సర్వర్ని షట్ డౌన్ చేసాము అని చెప్పారు. సీన్ కట్ చేస్తే 4 లక్షల అసైన్డ్ భూముల్ని మాయం చేశారు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో 5 లక్షల ఎకరాలను మాయం చేసేసారు ధరణి పోర్టల్ అని చెప్పేసి. అంటే మనం ఊహించని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి? ఆధారాలు లభించకూడదు.
ఇప్పుడు ఆ రోజున సర్వర్ షట్ డౌన్ అయిపోయింది. షట్ డౌన్ అయినటువంటి సర్వర్ని మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి క్రమంలో ఏదైనా చేయొచ్చు. రీఫ్రెష్ చేసేటప్పుడు యాక్టివేషన్లో లేనప్పుడు సర్వర్ని ఏదైనా చేయొచ్చు, కొన్ని రిమూవ్ చేయొచ్చు, సర్వే నెంబర్ని పేర్లు మార్చుకోవచ్చు, మళ్ళీ యాక్టివేట్ చేసేటప్పుడు వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే ఇప్పుడు జరుగుతూ ఉంది లిక్కర్ స్కామ్లో అనేది కూడా ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎలా అంటే యాక్చువల్గా డిస్టిలరీలు కొనుగోలు చేసినటువంటి ఇండెంట్, డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన అమ్మినటువంటి లిక్కర్కి మధ్య సరిపోవాలి, బ్యాలెన్స్ కుదరాలి. కానీ సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్ని అసలు లిక్కర్ విషయంలో మార్చేశారు, సొంత సర్వర్ని పెట్టుకున్నారు, సొంత సాఫ్ట్వేర్ని పెట్టుకున్నారు అనేది వినిపిస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సేఫ్ సైడ్గా ఉండేటువంటి సర్వర్ని కాదని సొంత సర్వర్ని అమెరికాలో ఉండేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తోటి టైఅప్ అయ్యి సొంత సర్వర్ని పెట్టుకొని సమాంతరంగా ఈ సాఫ్ట్వేర్ నడిపారు అని చెప్పి. అంటే డిస్టిలరీలకి ఎంత ఇండెంట్ ఇచ్చింది, ఎంత తయారు చేసింది, ఎంత సరఫరా చేసింది, ఎంత అమ్మింది, ఈ మూడింటికి బ్యాలెన్స్ లేకుండా సాఫ్ట్వేర్ని చేశారు అని చెప్పి తెలుస్తుంది. అందుకే సిట్ దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతుంది. 1,00,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగిందని చెప్పి తొలి రోజుల్లో చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీన్ కట్ చేస్తే 3,500 కోట్లు, నెలకి 70 నుంచి 80 కోట్లు అని చెప్పి చెప్తోంది సిట్. అంటే వీళ్ళకి ఆధారాలు దొరకట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారాలు దొరకకుండా చేస్తున్నారు. ఇప్పుడు నిధి భవన్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి ఫైనాన్స్కి సంబంధించి, మొత్తం అదే కదా, ట్రెజరీలో వచ్చి పడాలి డబ్బులన్నీ. ఎక్కడ ఏ మూలలో ఏం జరిగినా ప్రభుత్వానికి సంబంధించి ట్రెజరీలో వచ్చి జమ అవ్వాలి. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ట్రెజరీలో మొత్తం వివరాలు ఉంటాయి. అసలు ఇండెంట్ ఎంత పెట్టారు అక్కడ, దానికి సంబంధించి అమ్మకాలు ఎంత జరిగినాయి, అమ్మకాలు జరిగిన దాన్ని ట్రెజరీలో ఎంత వేశారు, ఈ లెక్కలు చూడాలి కదా. ఈ లెక్కలు చూడాలంటే ఫైల్ కావాలి, లేదా సర్వర్లో కావాలి, కంప్యూటర్లో ఆన్లైన్లో ఎక్కించినటువంటి డేటా అన్నా కావాలి. ఇప్పుడు ఈ నిధి భవన్ తగలబడిపోయింది, దీంతో ఫైళ్ళు అన్నీ పోయాయి. ఆర్థిక శాఖలో ఫైల్స్ ఏం లేవు, ఇంకా ఏ శాఖలో ఉండవు. ఆల్రెడీ ఎక్సైజ్ శాఖలో ఎప్పుడో తగలబెట్టేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డి ఉన్నప్పుడే తగలబెట్టేస్తారు దాన్ని, తొలి రోజుల్లోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆర్థిక శాఖలో ఉంటాయి, ఆర్థిక శాఖలో ఉండేటువంటి ఫైల్సే తగలబడ్డాయి. అక్కడ ఉండేటువంటి కంప్యూటర్లు, సర్వర్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి. మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కీలక దశకు వచ్చింది. కీలక దశకు వచ్చినటువంటి క్రమంలో ఈ ఫైర్ జరిగిందని చెప్పి భావించాలా, లేదు ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని చెప్పి చెప్తుంటే మనం నమ్మాలా, ఏది ఫిక్స్ చేసుకోవాలి అది మీరే డిసైడ్ చేయొచ్చు ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ.